శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2023 డిసెంబర్ 17 ఆదివారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఈరోజు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. ధనయోగం ఉంది. శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. రిపీట్, ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. చేపట్టిన కొన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడి కొంత పెరిగే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఓ కొలిక్కొస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. ఇల్లు మారే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయటం వలన మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యము, ఆదాయము రెండూ మెరుగుపడతాయి. అనుకున్న పనులు పూర్తవడం కోసం ఎక్కువసార్లు తిరగాల్సి వస్తుంది. ఉద్యోగంలో శ్రమ అధికంగా ఉంటుంది. సహోద్యోగులు సహాయ సహకారాలు ఎక్కువగా అందిస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని విందులు విహారాల్లో పాల్గొంటారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. విద్యార్థులు చదువులో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం చాలా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు ఇవాళ తీరిపోయే సూచనలు ఉన్నాయి. కోపతాపాలు లేకుండా మీ జీవిత భాగస్వామితో మాట్లాడండి. ఎవరికి హామీలు ఇవ్వద్దు, మోసపోతారు. అదేవిధంగా ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఇక కళారంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు కళారంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. అదేవిధంగా వీరికి కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలంగా మారుతాయి. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం చూస్తే మధ్యస్థంగా ఉంది. సంపద మధ్యస్థంగానే ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు ఇంకా బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: మొక్కలకు నీటిని పోయండి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.